మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నా యేసయ్యా వరించిన దైవమా వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా వరించిన దైవమా బలపరచుమా స్థిరపరచుమా తోడై కావుమా వెలిగించుమా దీపమా నీకే ఆరాధన నీ ప్రేమయే నన్నే తాకగా ఇదే ఆశతో వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా క్షమించిన బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా
కలిపి చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్థ్యము. పరిశుద్ధ పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అపోస్తల విశ్వాస ప్రమాణమును మనందరి ప్రమాణముగా కలిసి ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కానీ ఆయన మరీకి పుట్టి కొంత పిలాతు కార్మికులుగా శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృష్ట లోకములోనికి దిగినని చనిపోయిన వారిని 3 దినములు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయడానికి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుత్థానము నిత్య జీవనం నమ్ముచున్నాను. ఆమేన్. సమయంలో
మరి ఉత్తర పవిత్రాల భాగముగా 116వ సంకీర్తన మొదటి 12 వచనాలు చదువుకుందాం. జీవకుమారి గారు చదువుతారు. కీర్తనల గ్రంథము 116వ కీర్తన మొదటి నుంచి 12 చరణములు ఈ విధంగా వ్రాయబడినది. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు తెలియజేయను, కావున నా జీవితకాలం అంతా వీరును ఆయనకు మొరపెట్టును. మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుచున్నాను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా నన్ను రక్షించును. నా ప్రాణమా, యెహోవా నీకు చేసిన క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణమాని నా ప్రాణమును కన్నీరు మొదలకుండా నా కళ్ళను జారిపడకుండా నా పాదంలో నేను తప్పించుకున్నాను. సజీవులున్న దేశములలో యెహోవా నీ సన్నిధిని నేను కాలము గడుపుతును. నేను అలాగూ మాట్లాడి నమ్మకం ఉంచుకుని నేను విధులా బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడని కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లింతును. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమును ప్రార్థన చేసేదను. దేవుని కొద్ది వాక్యం దీవించు. తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం కలుగును గాక. ఆమె కూర్చుందామండి. అరవేయబడి చూడ అసహ్యంగా ఉంటుంది. అయితే నేను ఎద్దకు వచ్చి రక్తంలో పొల్లుచున్నవిని చూచి నీ వద్దకు వచ్చి రక్తంలో పొల్లుచున్నవిని చూచి ఈ రక్తంలో పొల్లున్నడు బ్రతుకుమని నీతో చెప్పుతున్నాను. నీవు ఈ రక్తంలో పొల్లున్నను బ్రతుకుమని నీతో చెప్పుతున్నాను. మరియు నెల నాటపడిన చిగురు ఉద్యోగట్లు నీవు ఉద్యోగం రాగా నీవు ఎదిగి పెద్దదైన ఆభరణ భూషితురాలు అవుతుంది. దిగంబర వస్త్రహీనముగా నీకు స్థానములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగిన. మరియు నేను ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించే ప్రాయము నీకు వచ్చి ఉందని గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతే తుడిచి నిన్ను నీళ్ళతో అంటి విచిత్రమైన పట్టుకుని చేసిన వస్త్రం నీకు ధరింపజేసుకుని సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షకులు నీకు తొలగించుకుని సన్నపు అవసరాల బట్ట నీకు వేయించుకుని నీకు పట్టుబట్ట ధరింపజేసుకుని. ఇంతటితో వాక్యం తరగండి. జ్ఞాపకం చేసుకొని మరి బిడ్డ కొరకు కూడా మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన ఎదుర్కొంటుంది. సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగినటువంటి నా రక్షక, ఈ పరిశుద్ధమైన నామములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నానయ్యా. ప్రభా ఇగో తండ్రి, రాత్రి కాలం నుండి ప్రభా యొక్క సమయం వరకు ఉచితమైన కృపను బట్టి, అయా ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించుకున్నారయ్యా. మీ వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సభ్యుల ప్రభా మీ పాదాలు పట్టుకునే బతిమాడుకొనిచున్నామయ్యా. మంచి వాతావరణం ప్రభా మాకు దయచేయండి. మీ నామమును ఆరాధించడానికి కావాల్సినటువంటి ప్రభా సమస్తమును ప్రభా మాకు దయచేయమని మీ పాదములు పట్టుకుని బతిమాడుకొనిచున్నాను. ఈ యొక్క సభ్యుల ప్రభా ఇదిగో తండ్రి, ఈ కుటుంబ యజమానటువంటి దాని గారిని, శాంతమ్మ గారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా తండ్రి, వారి దాంపత్య జీవితంలో ప్రభా మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమారులలో ప్రభా ఇశ్రాయేల్ గారిని, ప్రభా మణి గారిని జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి కుమార్తె శాంతి ప్రియను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బిడగు ప్రభా తండ్రి, బాల్యములో నుంచి ప్రభా యవన కాలములోనికి ప్రభా మీరు నడిపించిన క్రమాన్ని బట్టి ప్రభా మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచ్చున్నా ప్రభా. ఈ దినమున ప్రభా నా తండ్రి మీ నామము పేరట నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభా కుటుంబీకులు నా తండ్రి ఈ యొక్క ప్రార్థన కూడుకొని ఏర్పాటు చేస్తున్నారు కనుక ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మీ యొక్క సహాయం మాతో ఉంచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. ఏ మాటలు ద్వారా నా తండ్రి మేము బలపరచబడము ప్రభా మాకు నేర్పించండి. శాంతి ప్రియులు ప్రభా మీరు దర్శించండి ప్రభా. యవన కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఈ బిడ్డలు ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యొక్క ఆత్మతో నింపండి. తన యవన కాలమును ప్రభా ఏ రీతిగా తండ్రి మీ సన్నిధానంలో కాపాడు క్రమంలో ప్రభా మీరు నేర్పించండి, సహాయం గ్రహించండి. పరిశుద్ధుడా మీకు వందనములు, స్తోత్రములు. అలాగే తండ్రి వ్యక్తుల భాగం బట్టి, సోయాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకొనిచున్నానయ్యా. ఈ బాలురు వారి కుటుంబాలన్నిటి కొరకు ప్రభా ఈ పాదాలు పట్టుకుని బతిమాలుకొనిచున్నాను. ఈ యొక్క సమయంలో అధ్యక్షులు మా ప్రియులు మహేశ్వరి గారికి, అలాగే సిఆర్ గారు యాహన్ గారికి, కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. మరి గడిచిన దినాల్లో పాలూరి స్వరూప కుమార్తెకి రావాలని వాళ్ళ భార్య భర్త ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారు.
కానీ కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నందువల్ల రాలేకపోయాను. మరి ఇప్పుడు వెళ్తే ఇంటికి ఆవిడ లేదంట. సర్ప్రైజ్ వెళ్ళాను. అంటే అందరూ చూడాలని కొంత ఆశతో మీ మధ్యకి వచ్చాను. ఈ దినాన్ని ఈ కుటుంబంతో కలిసి మీ అందరితో కలిసి ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికి మరి శాంతిప్రియ చిన్నపిల్ల మీ ఇక్కడ పనిచేసినప్పుడు, అవునా, గుర్తున్నానా? చిన్నపిల్ల వీళ్ళ అమ్మమ్మ కదా, నాయనమ్మ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అడటు ఇడిటు. ఈరోజు బిడ్డను దీవించాడు, ఆశీర్వదించాడు. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చైల్డ్ అంటే చిన్న బిడ్డ నుంచి యవన ప్రాయానికి శాంతి వచ్చింది. ఇక్కడ వారి తల్లిదండ్రులు ఇస్రాయేల్ గారు మణి దంపతులకు ఇచ్చిన కుమార్తె శాంతిప్రియ మరి బిడ్డను యవన దశ తీసుకొచ్చారు. 119వ సంకీర్తన, ఒకసారి 119వ సంకీర్తన 9వ వచనం కాడి నుంచి 11వ వచనం కాడి చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చాలు. 1 బాల్య దశ, చెప్పండి, చెప్పాలి. ఏ దశ? బాల్య దశ. 2 యవన దశ. ఇప్పుడు శాంతిప్రియ ఏ దశకు వచ్చిందంటారు? యవన దశకు వచ్చింది. యవన దశ శ్రేష్టమైనది, విలువైనది, ఆశీర్వదకరమైనది, ప్రమాదకరమైనది. బాగా గమనించాలి. విలువైనది, బలమైనది, ఆశీర్వదకరమైనది, ప్రమాదకరమైనది. ఇప్పుడు యవన వయస్సులో ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అనగా నీ వాక్యమును బట్టి కదా అన్నాడు. 2ది, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యాన్ని. ఇప్పుడు శాంతిప్రియకి ఈ మాటలో అర్థమవు, ఇంకా బ్రెయిన్ మెచ్యూరిటీ కాలేదు కనుక యవన దశలోకి వచ్చింది, కానీ బ్రెయిన్ మెచ్యూరిటీ అంటే ఇంకా అంత జ్ఞానం ఆ బిడ్డకి అందదు. కనుక ఈరోజు నేను చెప్తున్న మాటలు మీరు జాగ్రత్తగా వినాలి తల్లిదండ్రులు. ప్రజెంట్ 11 డేస్లో యవన బిడ్డలు చాలామంది హత్య చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి చెప్పండి? మీరే తల్లిని. యవనస్తులు ఎక్కువ మంది చనిపోతున్నారు. కారణం ఏంటి? టీవీ సీరియల్ ఫస్ట్, 2 సెల్ ఫోన్. వీటికి అటాచ్ అయ్యి అతికిపోయి వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. మా ప్రియులు సత్యానంద గారు తెలుసు, మాకు అత్యంత ప్రియులు. నేను అనేక మార్లు బిడ్డ ఇంట్లో ఫ్యామిలీ ఏ బర్త్డే అయినా ఎక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేవాడిని అనేకసార్లు, పాప జాగ్రత్త, పాప జాగ్రత్త. ఈరోజు చక్కగా ఇంజనీరింగ్ అయిపోతుందంటే మనం కలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. కనుక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డలు ప్రయోజకులు అవటం ద్వారా తల్లిదండ్రులకి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అంచేత ఇక్కడ ఏమంటే, నా హృదయంలో పాపము చేయకున్నట్లు ఏం చేసుకున్నాను? వాక్యం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అంటే ఇప్పుడు వాక్యం ఎవరెక్కడ? దేవుడే. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నవాడు ఎవరు? దేవుడే. మహిమా స్వరూపి, అదృశ్యమైన దేవుడే. ఏ దేవుడు అంటే? కనబడినటువంటి అద్వితీయ దేవుడు. ఈరోజు శాంతిప్రియ విషయంలో వారి నాయనమ్మ గారు, తాతయ్య గారు, అమ్మమ్మ గారు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వెచ్చించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క రోజుకే. ఎన్ని రోజులకి? ఒక్క రోజుకి.
కానీ నేను చెప్తా ఉన్నాను, ఈ విలువైనటువంటి కార్యక్రమం కూడా ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎవరిని మహిమపరచాలి? దేవుని మర్చిపరచాలి. ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి. కానీ మనం మొట్టమొదటి చేసేది ఏంటంటే పొట్ట పూజ చేసుకుంటాం కదా, ఏమనుకోవద్దు. పొట్ట పూజ అయిన తర్వాతే దేవుని పని. కానీ ఏం చెప్తా ఉన్నాను, బిడ్డల విషయంలో భక్తుడు యోగ ఏం చేస్తున్నాడంటే అరుణోదయం లేచి ఏం చేశాడు? మాకరించి బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. విలాప వాక్యాలు అంటే చూడు 3:19 అనుకుంటా. విలాప వాక్యాలు 3:19 చూడు ఒకసారి. చెప్పా మాకైతే పోటీ పడిపోతారు అక్కడ, చెప్పగానే తీసి పడిపోతున్నారు అక్కడ. అదిగో సిఆర్ గారు చెబుతున్నారు. అది కాదండి, విలాప వాక్యాలు 3:19. నీవు లేచి రేయి మొదటి జామున 2:19 సారీ నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కురమరించినట్లు ప్రభు సన్నిధిని. పాడవకుండా ఉండాలంటే, దుష్టుల చేతిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంట? రేయి మొదటి జామున వస్తుంది నీకు. ఎదరకరా కనుక నువ్వు లేచి సరే రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కురమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కురమరించుము. కనుక నేను చెప్తా ఉన్నాను, మరలా చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ లోకంలో అపవాది కూడా అలా కాసుకుని మింగడానికి పాడు చేయడానికి వాడు ఎప్పుడు కూడా ఈ లోకంలో సంచారం చేస్తూ ఉంటాడు. మీకు తెలిసిన చెప్పక నాకంటే మీకు ఎక్కువ తెలిసిన రోజు. ఈ జీవితాన్ని పాడైపోయిన తర్వాత చెప్పండి, మరి క్రమశిక్షణ ఏది? భయం ఏది? భక్తి ఏది? చెప్పండి. కనుక అంతనే చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. కానీ నీ మాటలను ఎందుకు చెప్తానంటే తల్లిని మీరు గమనం చేయాలి. ఈరోజు దుష్టుల చేతులకు మన పిల్లలు వెళ్ళిపోకుండా ఉండాలంటే అతనే కాకి ఏం చేస్తుందంటే ఇలాగలా తిరుగుతుంది, గ్రద్ద ఏం చేస్తుంది? ఆకాశం నుంచి చూస్తుందంట. దాని ఆహారం కొరకు ఏం చేస్తుందంట? ఆహారం కొరకు పైనుంచి గగన స్థలం నుంచి కిందకి ఎదుగుతూ ఉంటుందంట. అతని పీనుగు ఎక్కడుండో గీత అక్కడుండని చెప్పి వాక్యంలో ఉంది, అవునా? దానికి అది వెంటనే ఆగిపోద్దట, దాన్ని తీసుకుని ఎత్తిపోద్దట. ఈరోజు యవన బిడ్డ విషయంలో నాయనమ్మ గారు కానీ అమ్మమ్మ గారు కానీ ఏం చేయాలి? కంట్రోల్లో ఉంచాలి. ఎక్కడికి వెళ్ళావు? ఇంత టైం ఏంటి? అడగలిగావా? నువ్వు ఎప్పుడన్నా అడగలిగావా? నేను చెప్పాను నాకు మాటలు ప్రశ్న నేనే చేశాను, చెప్పాను. ఆ బిడ్డ అలాగే పెంచింది ఈరోజు. కనుక ఎవరైనా సరే దైవజనుడి మాట వింటే అది మీకు క్షేమము, అది మీకు ఆశీర్వాదకరము. లేకుండా లేకపోతే మీకు పిచ్చకిచ్చేది కాదు. ఇక్కడ వాక్యాన్ని అనుగుణంగా మన బిడ్డలు పెంచాలి. వాక్యానికి అనుసరించే బిడ్డలుగా మనం పెంచగలిగితే ఆ బిడ్డ దేవుడు బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను పాపము చేయకున్నట్లు నా హృదయం ఉంచుకున్నట్ట వాక్యము ఉంచుకుని, నేను నీకు అలంకరించి సన్నపు అంశరాలయం విచిత్రపు పనిగల వస్తు చాలు. ఇప్పుడు చూడండి శాంతి ప్రియ ఎలాగుంది చెప్పాలి. శాంతి ప్రియుని దేవుడు దీవించాడు. తల్లి దూరదేశంలో ఉంది, తండ్రి ఇక్కడ ఉన్నాడు, తాతయ్య ఇక్కడ ఉన్నాడు, అమ్మమ్మ నాయనమ్మ అందరు ఇక్కడ ఉన్నారు. ఆ బిడ్డ కొరకు ఏం చేయాలంటే ఒక బాధ్యత తీసుకుని కేర్ తీసుకుని ప్రభు యొక్క మార్గంలో పేస్తూ వర్ధిల్లడానికి పరిశుద్ధ Yeah.
ఉపకారములకు నేనేమి చెయ్యను. రక్షణ పాత్రము చేతునిది పాత్రము చేతునిది నిన్ను వెంబడించేదను. ఏదాటి దూదలనా వేలాడేది చెయ్యను. మంచిది ప్రియులారా, అయినప్పటికీ చవి చూడక తప్పదు. ముఖ్యంగా యవన ప్రాయం పిల్లరా చాలా అతి ప్రశస్తమైంది మానవుని యొక్క జీవితంలో. మానవుని యొక్క మనుగడలో చాలా అమూల్యమైనదిగా ఈ యవన ప్రాయాన్ని మరి దేవుని యొక్క మహాకృపలో పరిగణించడం జరుగుతుంది అని లేఖనాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సైంటిఫిక్గా ఆలోచించిన, ఆత్మీయంగా ఆలోచించిన ఈ యవన ప్రాయం అంతా ఏ విధంగా అయితే ఆ బిడ్డలు ఉంటారు, ఆ విధమైనటువంటి మనస్థితిని జీవితాంతం కలిగి ఉంటారని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి, సైన్స్ ప్రబోధిస్తూ ఉంది అని మీకు తెలియజేస్తా ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి అయితే దేవుడు యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించడం చాలా గొప్ప ప్రమోషన్గా మరి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆడబిడ్డలు మరి ఈ విధమైనటువంటి యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించినట్లుగా ముందుగా మరి దేవుని యొక్క ఏర్పాటు మేరకు ఈ పుష్పత అయినటువంటి కార్యక్రమాలు, అందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యాచరణలు మనకు నిదర్శనాలుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యవనస్తులు దేవుని యొక్క వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. యవనస్తులు తప్పక తొట్టిల్లు అని ఒక వచనంలో రాయబడింది, మరొక వచనంలో దేవుని వాక్యము చేత తమ నడతను శుద్ధి చేసుకునేటువంటి ఒక మంచి రూట్ ఏర్పాటు చేశారు దేవుడు. ఆ మంచి రూటు ఏ విధంగా మనము నడవాలో తెలియజేస్తూ ఉంది, ఏ విధంగా జీవించాలో తెలియజేస్తూ ఉంది, ఏ విధంగా జీవించకూడదో తెలియజేస్తూ ఉంది. అట్టి విధమైనటువంటి రక్షణ మనం పొందుకోవాలి. మన బిడ్డలకు ఆ విధమైన రక్షణ అనుభవాన్ని నేర్పించవలసినటువంటి వారమైనా. కీర్తన గ్రంథంలో 116వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటారు, చదవండి ఒకసారమ్మా. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని నేను ఆయనకి ఏమి చెల్లింతును. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏం చేయాలమ్మా? ఆయన చేసినటువంటి ఉపకారాలకు మనం ఏం చేయాలి? బాల్య దినాల నుంచి యవన దినాల్లోనికి ప్రవేశించినటువంటి దేవునికి మనం ఏం చెయ్యాలి? శాంతిప్రియ ఏం చేయాలని చెప్తుంది బైబిల్. సండే స్కూల్లో చక్కగా టీచర్ అమ్మగారు మీకు ఎన్నో విషయాలు నేర్పించారు, నాకు తెలుసు. అది ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకోవడం ద్వారా మన నడతను మనం శుద్ధి చేసుకుంటూ దినమెల్లా దేవుళ్ళు ఆనందించే అనుభవాన్ని కలిగి ఉంటాం, లోకంలో ఆనందాన్ని కలిగి ఉంటాం. ఇందాక మరి తుందూరు పాస్టర్ గారు చెప్పినట్లుగా సెల్ ఫోన్లు ఇస్తాం, అలాగే పురుషులైతే చక్కని బళ్ళు ఇస్తాం, చక్కని పాకెట్ మనీ ఇస్తాం, మంచి చదువులు చదివిస్తాం, మంచి డ్రెస్ మెయింటెనెన్స్ ఇస్తాం, మంచిగా సంతోషమే. కానీ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రార్థించడం నేర్పించకపోతే అదంతా కూడా వ్యర్థమని వాక్యం తెలియజేస్తుంది పిల్లగా. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రార్థించడం కనుక మన బిడ్డలకు మనం నేర్పించకపోతే మనం ఎన్ని ఇచ్చినా కూడా ఆ బిడ్డలు సరైనటువంటి క్రమంలో పెరగలేదు, జీవించలేదు. తద్వారా ఏదో ఒక రోజున మనము ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇంకా డెప్త్లోకి వెళితే అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు
కన్నీళ్లు కడగండ్లు ఈ యవన ప్రాయంలో చేస్తున్నటువంటి బిడ్డల యొక్క యోచనలను బట్టి, కార్యాచరణలను బట్టి, చెడ్డ అలవాటులను బట్టి, చెడ్డ తలంపులను బట్టి తల్లిదండ్రులను కూడా వేధిస్తున్నటువంటి విధానాన్ని బట్టి జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలా చేదైనటువంటి అనుభవాలు మనం చవి చూస్తూ ఉన్నాం. వీటన్నిటి నుంచి కూడా మనం గట్టెక్కాలంటే, వీటన్నిటి నుంచి మన బిడ్డలు చక్కగా బయటికి రావాలి అంటే, గౌని వెలుపులకు వచ్చేప్పుడు ఆస్వాదించబడాలి అంటే, గౌని వెలుపులకు వెళ్ళేప్పుడు ఆస్వాదించబడాలి అంటే ఆ బిడ్డలకు మనం రక్షణ పాత్రం చేతపూర్చి ప్రార్థించడం నేర్పించాలి. ప్రియులరా, షిలోహు మందిరంలో సమూయేలు ప్రార్థించడం నేర్చుకున్నాడు. ఏలి ప్రవక్త వద్ద ప్రార్థించడం నేర్చుకున్నాడు. భయభక్తులు నేర్చుకున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను నేర్చుకున్నాడు. తద్వారా పెద్దవాడైన తర్వాత తన జీవిత పర్యంతం కూడా దాని నుంచి ఆయన తొలగిపోలేదు. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఏపోతును ధరించాడు. యాజక మరి కుటుంబాల్లో జన్మించకపోయినప్పటికీ కూడా, సహసిద్ధమైనటువంటి విశ్వాసాల కుటుంబాల్లో జన్మించినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి అధికారమును బట్టి ఆయన 12 గోత్రాలకు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఎందుకని? ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రార్థించడం బాల్యం నుంచి కూడా నేర్చుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బాల్య దినాల నుంచి కూడా దేవుని వాక్యాన్ని మీ యొక్క బిడ్డల యొక్క నుదుటికి బాస్కాలుగానే కట్టాలని. ఎందుకంటే ఆహారం అనేటువంటి క్షేమం కాదు, పానీయం అనేటువంటి క్షేమం కాదు, వాక్యం అనే క్షేమము రాబోతా ఉంది అని ఆమోసు గ్రంథంలో రాయబడింది. పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలను దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడు, దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు. ఎందరో బిడ్డలు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోలేనటువంటి బిడ్డలు, ఈ విధమైనటువంటి ప్రాయంలోనికి ఇంకా అడుగు పెట్టలేనటువంటి బిడ్డలు, వయస్సు పైబడిపోతున్నప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ప్రాయం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారో వారు కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉన్నారు, ఒంటరిగా మిగిలిపోయారు. సమాజంలో పుష్పవతి కానటువంటి ఆడబిడ్డలను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు కుటుంబానికి కోడలుగా తీసుకెళ్తారు? ఈ విధమైన ప్రాయాన్ని కలిగి ఉంటేనే కదా, ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తేనే కదా పిల్లరా ఆలోచన చేద్దాం. ఈ విధంగా మన బిడ్డలను హెచ్చించేది దేవుడు, మన బిడ్డలను దీవించేది దేవుడు. ఆ బిడ్డలు మరి రక్తపు మడుగులో పడినప్పటి నుంచి కూడా నువ్వు నాకు తెలుసు అని మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆ చెట్టును బట్టి ఎస్కేల్ మాట్లాడుతున్నారు చక్కని రీతిలో. ఏ విధంగా అయితే చెట్టు మొలకగా వేసినప్పుడు ఆ చెట్టు ఫలాలుగా అంచెలంచెలుగా ఫలించి వృద్ధిలోనికి వస్తుందో ఆ విధంగా నేను వృద్ధిలోనికి తీసుకొస్తున్నాను. బిడ్డలను కనడం వరకే మనం, కానీ వృద్ధిలోనికి తీసుకొచ్చేది ఎవరండి? దేవుడే. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మన బిడ్డలను యోబు వలె వేకువ జామున లేచి ఆ బిడ్డల యొక్క యోగక్షేమాల నిమిత్తమై ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ బిడ్డలను మంచి స్థితిగతుల్లోనికి నడిపించాలని దేవుని సన్నిధిలో ఆయన పాద సన్నిధిలో గోటాడవలసినటువంటి వారమై ఉన్నాము. మనకు తెలుసు అనేకమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ప్రేమించకపోతే చంపేస్తారు, ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తారట, ప్రేమించకపోతే లేకుండా చేస్తారట. ఈ విధమైనటువంటి కోపం నుంచి రక్షించగలిగే వాడు యేసు ప్రభువారు మాత్రమే. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఆ విధమైన అవాంతరాలు కానీ, ఆ విధమైనటువంటి ప్రాణాపాయ స్థితులు కానీ ఎన్నడూ రావు అని లేఖనాలను ధరింపచేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి కాకులు నీ వైపు కన్నెత్తి కూడా చూడవు ప్రియ, శాంతి ప్రియ. ఈ విధంగా దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృపాక్షేమములు నీ వెంట వచ్చులాగున సహాయం ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. మంచిది. మరి ఇక సమయంలో మన స్థానిక సిఆర్ గారు ఉన్నారు. కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తూ మొదటిగా సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన నామలందరికీ వందనాలండి. వందనానికి ప్రతి వందనము తెలియపరచాలంట.
వచ్చిన వారు అల్లరి చేయకుండా జాగ్రత్తగా కూర్చోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలను శ్రద్ధగా వినాలి అని ప్రభువు కంగారు పడుతూ మొట్టమొదటిగా ఆత్మీయ ఆహారం మనకి అవసరము. మరి దైవజనులు ఇద్దరు కూడా చక్కని మాటలు మనకు తెలియపరిచారు. ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో మరి శాంతి ప్రియ ఒక కుటుంబీకులు, తల్లిదండ్రులు, ఆ తాతయ్య గారు కానీ, మరో తండ్రి గారు కానీ, వారి పెద్ద తండ్రి గారు కానీ కష్టజీవులు చక్కని విధానంతో కష్టించి మరి చక్కని రీతిలో కుటుంబాన్ని మరి ఎదురుకు తీసుకొస్తున్నటువంటి కుటుంబీకులకు ఎంతగానో తెలుసు. వారి ఎంత వర్షం వచ్చినప్పటికైనాను వారు బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి చాలా ఓపికగా మరి ఆ కుటుంబాన్ని సంరక్షించుకున్నారు. మరి ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పరా? ఆమేన్ అంటే ఏకీభవించినట్లు. ఆమేన్ అని మీరు చెప్పకుండా అలా నోరు మూసుకున్నారనుకోండి, దేవుడు మనకి ఏ ఆశీర్వాదాలు మనకి దయచేయడు. ఇది మట్టికి మనం గమనించుకోవాలి. ఏ కుటుంబానైనా మనం ఆశీర్వదించినప్పుడు ఆమేన్ అనేటువంటి మాట గంభీరముగా చెప్పాలి. అది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాము కదండి. ఎక్కడున్నాము మనము? అల్లరి చిల్లరటువంటి స్థానంలో మనము లేము. ఇది దేవుని సన్నిధి. సర్వలోకాన్ని నిర్మించినటువంటి గొప్ప దేవుని సన్నిధానంలో మనము కూర్చొని ఉన్నాం. ఆ దేవుని మాటలు వినడానికి మనకి ఎంతగానో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ దినాల్లో ఈ సమాజం మనం ఎలా ఉన్నామంటే దేవుని నామాన్ని ఎదరపెట్టుకొని దెయ్యాన్ని ఆరాధించేటువంటి విధానంలో మన యొక్క ఆ సమాజం ఈ దినాల్లో ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘం, మొట్టమొదటిగా మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి కదండి. ఎవరికి ఇవ్వాలండి ప్రాధాన్యత? దేవునికి ఇవ్వాలా వద్దా? మొట్టమొదటిగా దేవునికి మన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. మరి శాంతి ప్రియును బాల్యముల నుంచి ఈ యొక్క యవన ప్రాయములోనికి తీసుకురావడానికి కారణము వారి తల్లిదండ్రులు ఏమైనా కారణమా? అమ్మా చెప్పాలి, కూర్చున్నటువంటి అందరూ కూడా చెప్పాలి. బాల్య దినముల నుంచి యవన దినములోనికి తీసుకురావడానికి తల్లిదండ్రుల ప్రణయం ఏమైనా ఉందా? కుటుంబీకుల ప్రణయం ఏమైనా ఉందా? అది ఎవరి చేతిలో ఉంది? అది కేవలం ఒక దేవుని యొక్క చేతిలోనే ఉన్నది. ప్రతి ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరినీ కూడా దేవుడు అదే విధముగా నడిపించాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. వాక్యంలో ఒక మాట ఉంది, సామెతలు 29 అనుకుంటా, యవనస్తుల బలము వారికంట అలంకారం కదండి. యవనస్తుల బలము వారికి అలంకారం. చూడండి, చక్కగా శాంతి ప్రియని అలంకారం చేసి మరి తీసుకొచ్చి చక్కని రీతిలో మరి కూర్చోబెట్టారు కదండి. యవన కాలంలో వారికి అంట అలంకారము వారికి బలమైనది. నిజమే, యవన కాలము అయ్యగారు చెప్పారు, జాకవరాజు గారు అయ్యగారు, యవన కాలము ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పారు ఆయన. శ్రేష్టమైనది, బలమైనది, అది డేంజర్లో కూడా వెళ్ళిపోతుందని చెప్పారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, శాంతి ప్రియని యొక్క సమయంలో దేవుడు చక్కని రీతిలో బాల్య దినముల నుంచి యవన కాలములోనికి నడిపించినటువంటి క్రమమును మనం ఆలోచన చేసినప్పుడు ఆ దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. నీకు ఇష్టమైనటువంటి ప్రాయమును కలిగించిన దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము కదా. దేవుడు మొట్టమొదటిగా యవ్వన బిడ్డలను ఇష్టపడేటువంటి రీతిలో మన ప్రవర్తన ఉండాలి కదండి. దేవుడే మనల్ని చూసి ఇష్టపడాలి. ఒకనొక సమయంలో సెలవుహేతు కుమార్తెలు వారికి కుమారులు లేరు ఆయనకి. అయితే ఆ కుమార్తెను చక్కని రీతిలో దేవుని యొక్క స్వాస్థ్యం అంటే ఆ దినాల్లో స్వాస్థ్యాన్ని పంచిపెడుతున్నారు. ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి మా రక్త సంబంధులకు, మా తండ్రి యొక్క బంధువులకు స్వాస్థ్యము, ఆ కుమారులు లేకపోయినప్పటికీ మా స్వాస్థ్యము అంతరించిపోవాలా అని వారు దేవుని యొక్క సేవకులను ప్రాధేయపడి అడిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యవ్వన బిడ్డలను దేవుడు దృష్టించేటువంటి రీతిలో మన ప్రవర్తన ఉండాలి అనే దానికి ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ శిలపతి కుమార్తెలు ఎంతమంది ఉండే ఆయనకి? 5 కుమార్తెలు. ఆ 5 కుమార్తెలు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈ దినాల్లో అయితే స్వాస్థ్యం కావాలంటే కష్టాన్ని ఆచరిస్తారు, పోలీసుల దగ్గరికి వెళ్తారు, లాయర్లను సంపాదిస్తారు, నాకు రావాల్సిన స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వండి అని ఆ దెబ్బలాడతారు. కానీ ఆ దినములో ఆ కుమార్తెను చక్కని రీతిలో దేవుని సేవకుల దగ్గరకు వెళ్ళి మా స్వాస్థ్యము కావాలని అడిగినప్పుడు మోషే ఏం చేశాడు? మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు, దేవుని యొక్క సహాయమును కోరాడు. అయితే దేవుడు ఏమని సెలవిచ్చాడు? సెలపతి యొక్క కుమారులు, ఆ కుమార్తెలు వారు ఆశించినది యుక్తమే కదండి.
ఎంత ఇష్టమైనటువంటి ప్రేమైన కుమార్తెలు, ఎంత దేవుడికి ఇష్టముగా వారు జీవించారండి. అటువంటి ఇష్టమైనటువంటి ప్రాయము ఈ యొక్క దేవుని శాంతి ప్రియ, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో, దేవుడు ఇష్టపడేటువంటి రీతిలో తమ యవ్వన కాలాన్ని నడిపించుకోవాలని ప్రభు పేరిట దేవుని సేవకుడిగా నేను మనము చేస్తున్నాను. రెండవదిగా రాజు అయినటువంటి దావీదు గారు కూడా, ప్రవక్త అయినటువంటి ఆయన, రాజు అయినటువంటి ఆయన కూడా చక్కని మాట అంటాడు. 144వ సంకీర్తన 12వ వచనంలో చక్కని మాట అంటాడు, మా కుమార్తెలు నగరుకై చెప్పినటువంటి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇంతకాలము దేవా మరి శాంతి ప్రియను మీ రెక్కల నీడలో దాచి కాచి కాపాడి రక్షించి సంరక్షించిన వందనాలు ప్రభువా. బాల్య దినముల నుండి యవ్వన దినములోనికి ప్రవేశింపచేసినటువంటి దేవా నీకే స్తోత్రాలు వందనాలు. చెట్టు వృద్ధిలోనికి వచ్చినట్లుగా అయ్యా శాంతి ప్రియను వృద్ధిలోనికి తీసుకొస్తానని వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు. ఇజ్రాయేల్ గారిని బట్టి, మణి గారిని బట్టి వందనాలు. దానియేల్ గారిని బట్టి, శాంతమ్మ గారిని బట్టి వందనాలు. విక్టర్ బాబు గారిని బట్టి, సోనియా గారిని బట్టి, విన్ని బాబు గారిని బట్టి, దానియేల్ రాజు గారిని బట్టి స్తోత్రాలు. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే మా కొమరాడ బేతేలు లోదన సంఘమును బట్టి, సంఘ బిడ్డలను బట్టి, గ్రామమును బట్టి, గ్రామ ప్రజలను బట్టి, అలాగే ప్రభువా మరి శాంతి ప్రియ యొక్క తల్లిదండ్రుల యొక్క కుటుంబ బిడ్డలు, నాయన శ్రేయభిలాషులు, ఆప్తులు, బంధువులు, నాయన ప్రభు రక్త సంబంధులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సన్నిహితులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే మా మధ్యలోనికి ఆయన పిలుపు వలె దేవా ప్రభువా దేవా మరిదిగో నాయన మరి తుందూరు ప్యారిస్ పాస్టర్ గారు, జాకబ్ రాజు గారు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మా సిఆర్ గారిని బట్టి వందనాలు అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. శాంతి ప్రియను దీవించండి. మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లింప చేయండి. మీ ఉచితమైన మహాకృపలో ఏర్లు తన్ని ఖర్జూర వృక్షాల వలె ప్రభా మొవ్వి వేయటానికి, ఆయన ప్రభా ఫలించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ యొక్క ప్రభా మరి యొక్క ప్రాయమంతా, యవన ప్రాయమంతా నీతి అనేటువంటి పైబట్టును ధరింపచేయండి. ఏ విధమైనటువంటి అయ్యా ప్రభా దేవ ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైనటువంటి దేవత ఆయన ప్రభా బిడ్డ పైన కన్నెత్తి చూడకుండా ఆ బిడ్డను ప్రభా మీ ఆత్మ కవచం చేత కప్పించండి. మీ కృపలో బలపరచండి. ఆ బిడ్డకు ఆయన సదాకాలం తోడుగా నేడుగా నడిపించండి. మంచి జ్ఞానము దయచేయండి, మంచి బుద్ధి ప్రసాదించండి, మంచి విద్యాభ్యాసాలను అందించండి. మీ కృపలో బలపరచమని అలా ఏర్పాటు చేసినటువంటి ప్రేమ బిందుని బట్టి వందనాలు. సమస్తము క్రమముగా మర్యాదగా జరగడానికి సహాయం చేయండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించి మీ కృపలో బలపరచుమని ఆయన ప్రభువా తాళూరు వారి యొక్క సమస్త కుటుంబాన్ని, కుటుంబ బిడ్డలను ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పర్లోకము నెరవేర్చుతూ భూమిని నెరవేరుగాక. మనది నాడు మాకు బాధలు క్షమించు, మన శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అవుతాయి. ఆమేన్. కాపుదల సదాకాలము తోడుగా నీడగా నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయునిషా, ఆశతో ఉన్నాము నీ సత్య వాగ్దానము అండి. మీ అందరికీ వందనాలు. ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ పాల్గొని మరి ప్రేమపూర్వకంగా బిడ్డను ఆస్వాదించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కూర్చోమా.